అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ తల్లి తన కుమారుణ్ణే హతమార్చింది. ఏడాదిన్నర తర్వాత మృతదేహం వెలికి తీయబడింది. ఏదైతే నిజం తెలిసిన సమయంలో ఆ తల్లి అనుమానాస్పద స్థితిలో చనిపోవడం జరిగింది. ఇదంతా ఎక్కడ జరిగిందంటే కర్నూలు జిల్లా కేతాలం మండలం బదినేహాలు గ్రామానికి చెందిన గంగమ్మ చిన్నమల్లయ్య అనే ఇద్దరు దంపతులు. వాళ్ళకి 3 పిల్లలు, ఒక పాప, 2 బాబులు. పెద్ద కొడుకు వీరేష్, ఇతనికి 17 సంవత్సరాలు ఉన్నాయి. అయితే చిన్నమల్లయ్య కొంతకాల క్రితము రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఇక గంగమ్మ కొన్ని రోజుల తర్వాత తన చుట్టాలలో ఉన్న దుర్గప్ప అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. అసలు ఈ గంగమ్మ దుర్గప్ప వీరేష్ని హత్య చేయడానికి గల కారణాలేంటో వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే దుర్గప్ప తరచూ గంగమ్మ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. గంగమ్మ పెద్ద కుమారుడు 17 సంవత్సరాలు ఉండడం వల్ల దుర్గప్ప తరచూ ఇంటికి రావడము వీరేష్కు, గంగమ్మ పెద్ద కొడుకు నచ్చలేదు. దాంతో అతడు దుర్గప్పపై చిరాకు పడుతూ ఉండేవాడు. దాంతో వాళ్ళిద్దరి మధ్య కొన్నిసార్లు గొడవలు కూడా జరిగాయి. ఇక గంగమ్మ దుర్గప్పతో తన సంబంధము సాఫీగా కొనసాగాలంటే తన కన్న కొడుకు అడ్డొస్తున్నాడన్న ఉద్దేశంతో ఓ రాత్రి దుర్గప్ప గంగమ్మ ఇద్దరు కలిసి కన్న కొడుకునే చంపేశారండి. ఇంకా ఆ కొడుకుని, చనిపోయిన కొడుకుని దుప్పట్లో పెట్టుకొని ఊర్చివర శ్మశానంలో ఊడ్చిపెట్టేశారు. ఈ సంఘటన 2024 నవంబర్ 4వ తేదీన జరిగింది. అయితే ఇంకా తెల్లారి గంగమ్మ ఏం చేస్తుందంటే నా కొడుకు రాత్రి ఏటో చెప్పకుండా వెళ్ళిపోయాడు అని చెప్పి చుట్టుపక్కల వారిని నమ్మించింది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఇంకా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. నా కొడుకు ఇలా కనిపించట్లేదండి, చూడండి, ఆరా తీయండి, నా కొడుకుని నాకు అప్పగించండి అని. పోలీసులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, కానీ వాళ్ళకి వీరేషు జాడ తెలియలేదు. దాంతో కేసు అలా పెండింగ్ లో ఉండిపోయింది. ఇక ఈ మధ్య కాలంలో చుట్టుపక్కల వాళ్ళు నువ్వు పోలీసులు చక్కగా కేసును పట్టించుకోలేదని చెప్పేసి హైకోర్టులో పోలీసుల దగ్గర పిటిషన్ పెట్టమని చుట్టుపక్కల వాళ్ళు ఎవరు సలహా ఇవ్వడం జరిగింది. కోర్టులో నీకు కొన్ని డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పడంతో గంగమ్మ పోలీసుల పైనే హైకోర్టులో పిటిషన్ పెట్టిందండి. దాంతో హైకోర్టు ఈ కేసును తీవ్రంగా పరిగణించి 2 వారాల్లో ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కావాలని చెప్పేసి గుంటూరు సిసిఎస్ అదనపు ఎస్పీ సుప్రజ, డిఎస్పీ రవికుమార్ కు ఈ కేసు అప్పగించడం జరిగింది. అయితే ఈ సిట్ సభ్యులు ఆరా తీయగా వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఆ ఊర్లో ప్రజలను కలుసుకోగా ఇక కొంతమంది ఈ దుర్గప్పకు గంగమ్మకు ఉన్న సంబంధాన్ని గురించి చెప్పడం జరిగింది. ఇక పోలీసులకు కొంత ఇన్ఫర్మేషన్ దొరికినట్టయింది. దాంతో గంగమ్మను లాకప్ లో వేసి ఆరా తీయగా ఇక గంగవ్వకు ఏం చేయాలో అర్థం కాక జరిగిందంతా చెప్పేసింది. ఇలా దుర్గప్పకు నాకు వివాహేతర సంబంధం ఉంది, నా కొడుకు అడ్డు రావడం వల్ల మేమిద్దరం కలిసి చంపాము అని తన నిజం ఒప్పుకుంది. అయితే ఎప్పుడైతే గంగమ్మ తన కొడుకును తానే చంపిందని లాకప్ లో నిజం బయట పడగానే గంగమ్మ ఆరోగ్యము క్షీణించింది. దాంతో గంగమ్మను హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత గంగమ్మ చనిపోవడం కూడా జరిగింది. అయితే పోలీసులు జీ హౌస్కి వెళ్ళి అక్కడ ఎక్కడైతే శ్మశాన వాటిక ఉందో అక్కడ పూడ్చిపెట్టిన దగ్గర పూడ్చిపెట్టిన ఆ గుంతను వెలికి తీయగా అక్కడ దుప్పటి, ఇంకా తాడు, అలాగే అబ్బాయి మీద, వీరేష్ మీద ఒక చైన్ కూడా ఉన్నదండి. అయితే ఈ దుప్పటి ఇది దుర్గప్పకు చెందిందని తెలుసుకున్నారు పోలీసులు. ఇక దుర్గప్పే కన్ఫామ్ గా వీళ్ళిద్దరు కలిసి చంపారని చెప్పేసి ఇంకా దుర్గప్పను కూడా రిమాండ్ లోకి
తీసుకోవడం జరిగింది. గంగవ్వను విచారణకు తీసుకెళ్లాకే గంగవ్వ చనిపోయిందని, పోలీసులు వల్లనే గంగవ్వ చనిపోయి ఉంటుందని స్థానికులు వాళ్ళ యొక్క ఆలోచనను వ్యక్తం చేస్తున్నారు. అలాగే పోలీసులు గబగబా తీసుకొచ్చి గంగమ్మను అక్కడ శవాన్ని అంత్యక్రియలు చేయడం కూడా హడావుడిగా ఇది అక్కడున్న స్థానికులకు అనుమానాస్పద మరణం కిందికి వచ్చిందండి. దాంతో స్థానికులు గంగమ్మ చనిపోవడం గురించి పోలీసులపై కూడా కొంత ధర్నా చేయడం జరుగుతుంది. ఈ అబ్బాయి వీరేషు హత్యకు కారణమైన ఇక దుర్గప్పను పోలీసులు రిమాండ్ లోకి తీసుకున్నారు. చూసారా అండి, కలియుగంలో ఇలాంటి చాలా జరుగుతున్నాయి. ఈ వివాహేతర సంబంధం అన్నది కొన్ని కుటుంబాలు కుప్పలు కుటుంబాలు ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయో, అయినా కానీ ఈ వివాహేతర సంబంధాలు ఇంకా జనాలు మారట్లేదు. ఇప్పుడు ఆ వివాహేతర సంబంధం వాళ్ళు అలానే కంటిన్యూ చేస్తారా అంటే అది కంటిన్యూ కాదు, వాళ్ళ జీవితాలు కూడా కొలాప్స్ అవుతాయి. వాళ్ళ మీద డిపెండ్ అయిన ఆ భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ వాళ్ళ జీవితాలు కూడా ఆగమవుతాయి. నువ్వు ఒక పెళ్లి చేసుకున్నావు, భర్త పోనీ అదేదో బ్యాడ్ టైం భార్య కానీ భర్త కానీ చనిపోతే మరి పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని చూసుకునే బాధ్యత సింగిల్ పేరెంట్కి తప్పకుండా ఉంటుంది. కానీ తన స్వార్థం కోసం పిల్లల్ని కూడా లెక్క చేయకుండా ఇలా వివాహేతర సంబంధాలు ఏర్పరచుకొని పిల్లల జీవితాలను కుటుంబాలను ఆగం చేసే ఇలాంటి వాళ్లకు తగిన పనిష్మెంట్ జరగాలండి. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవద్దండి. నీకు ఇష్టం ఉన్నట్టు నీ లైఫ్ డీల్ చేసుకో. పిల్లలు ఉన్నప్పుడు ఒకసారి పెళ్ళయ్యాక ఆ లైఫ్ మంచైనా చెడైనా పిల్లల కోసమైనా ధర్మ మార్గంలో ఉంటేనే మనం నెక్స్ట్ తరానికి మన పిల్లలకి మనం సపోర్టివ్గా స్ట్రెంగ్త్గా ఉండగలుగుతామండి. ఇంకా ఎందుకు తెలుసుకోవట్లేదో ఏంటో ఈ జనాలు. భారతీయ సాంప్రదాయం అంటే ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయం ఏంటంటే భారతీయులు వివాహానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని, వివాహ బంధానికి కట్టుబడి ఉంటారని తెలుసండి. కానీ విదేశాల్లో జరిగేదానికంటే మన భారతదేశంలోనే ఇలాంటి వివాహేతర సంబంధాలు కానీ మన సంస్కృతి సంప్రదాయాలు మంచి చెడులు అన్ని మర్చిపోయి ఇలా చేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇక్కడైనా వివాహం చేసుకున్న వాళ్ళు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను పిల్లల్ని చక్కగా చూసుకుంటూ ఇలాంటి జోలికి వెళ్లకుండా సమాజానికి ఒక మంచి పేరు తేవాలని ఆశిస్తూ ఉంటారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి.